హైకోర్టు లాయర్నే బూతులు తిడుతూ బూటికాలితో తన్నినటువంటి ఉదంతం ఇది. సత్యసాయి జిల్లా హిందూపురం 1 టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు హైకోర్టు న్యాయవాదిని బూతులు తిట్టి కాలుతో తన్నారు. సీఐ దురుసుగా వ్యవహరించిన వీడియో వైరల్ అయింది. దీంతో వివాదాస్పదంగా వ్యవహరించే ఈ సీఐ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఇది సాక్షి రాసుకొచ్చింది. ఈ నెల 27న రాత్రి హిందూపురంలోని మాతృశ్రీ ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ చేసిన తర్వాత రమేశ్రీ అనే మహిళ మృతి చెందింది. అదే రోజు రాత్రి మృతురాలి బంధువులు బహుజన చైతన్య వేద వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన సీఐ రాజగోపాల్ నాయుడు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించారు. పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయారు. వాడిని తన్ని స్టేషన్లో వేయండి అంటూ హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ బూటికాలతో తన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి బాధిత గర్భిణీ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తే సీఐ ఆసుపత్రి నిర్వాహకులతో కుమ్మక్కై దారుణంగా ప్రవర్తించాలని దళిత సంఘాల నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అతిగా వ్యవహరిస్తున్నారు. ఇది కొట్టడం తప్పు అవ్వచ్చు, కానీ వీళ్ళు చేసింది తప్పే. ఆసుపత్రిలో గర్భిణీ మృత్యు అంతా డాక్టర్ ఏం చేయాలి? ఒకవేళ డాక్టర్ ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదంటే లాయర్గా ఉన్న ఆయనకి తెలీదా? డిఎంహెచ్ఓ కంప్లైంట్ చేయాలి. డిఎంహెచ్ఓ అప్పుడు ఒక నిపుణుల కమిటీతో దాని మీద విచారణ చేస్తారు. ఆ విచారణలో ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉందనుకోండి, డాక్టర్ తప్పు లేదు, హాస్పిటల్కి ఎలాంటి శిక్ష ఉండదు. ఒకవేళ ట్రీట్మెంట్ తప్పుగా చేస్తుంటే డాక్టర్కి శిక్ష ఉంటుంది, ఆసుపత్రికి శిక్ష ఉంటుంది. ఇది చట్టం. అది తెలీదా? ధర్నాలు చేయడం ఏంటి, హాస్పిటల్లో గొడవ చేయడం ఏంటి అంటే చచ్చిపోయినందుకు బిల్లు ఎగ్గొట్టడం ప్లస్ దాన్ని అడ్డుపెట్టి ఎదురు డబ్బులు గుంజేటటువంటి వ్యవహారం. వైద్యశాలలో ఇంకెట్ట బతకాలి? ఇక డాక్టర్లు ఇట్లాంటివి జరిగితే రేపు పేషెంట్లు ఎట్ట చేర్చుకుంటారు? అది కూడా ఆలోచించాలి కదా. ఇందులో వార్తని ఒక కోణంలో మాత్రమే ప్రొజెక్ట్ చేశారు. ఇక్కడ ఇందులో అరాచకం పోలీసులదని చెప్తున్నారు. అరాచకం ఆందోళన చేసిన వాళ్ళు.